ఈ మునగాకు పప్పుతో ఆమ్లెట్ నంచుకొని తింటే చాలా బాగుందండి. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మునగాకును మనమైతే ఇలా కోసుకుని నీట్గా ఇలా రెల్చుకోవాలండి. ఆకులు ఇలా ఆకులు మాత్రమేనండి, కొమ్మలు గట్ట ఏం అవసరం లేదు. ఆకులు మాత్రమే రెల్చుకోండి. ఇప్పుడు నీట్గా కడిగేసుకుందామండి. మునగాకునైతే కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మునగాకుని కడిగేసుకున్నాం కదా. అయితే ఫస్టే మనము పప్పునైతే ఉడకపెట్టేసుకోవాలి. ఇది ఇంట్లో పప్పు అండి. ఇలా పప్పును ఉడకపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి పప్పు ఉడికిన తర్వాత. మనం పప్పుతో పాటే ఇవన్నీ వేసుకుని ఉడికించుకుంటే మునగాకులో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. అందుకనే మనము పప్పును ముందు ఉడికించేసుకోవాలి. మునగాకుని తక్కువగా ఉడికించుకోవాలి. అందుకే పప్పు ఉడికిన తర్వాత మునగాకు వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మునగాకుని అయితే వేసేసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసుకుని మళ్ళీ ఉడికించుకుందాము. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు చెక్ చేసుకుని పోపు అయితే పెట్టేసుకుందాం. పప్పు టేస్ట్ చూద్దామండి. ఇలా వేడి వేడి అన్నంలో మునగాకు పప్పు వేసుకుని అలాగే ఆమ్లెట్ వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందో. ఇది నాటుపప్పు అండి, ఇంట్లో తయారు చేసుకున్న పప్పు. ఇంట్లో పప్పు చాలా బాగుంటుంది. పొట్టు ఉంటుంది కదా, అలాగే మనము సొంతంగా ఫ్రై చేసి పొట్టు తీసి చేస్తాం కాబట్టి ఇంకా బాగుంటుంది. చూడండి, ఆమ్లెట్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఆమ్లెట్ కూడా వేసేసుకుందాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పప్పు. ఈ మునగాకు చాలా బాగుంటుందండి. మన కంటి చూపుకి
మేలు చేస్తుంది. అలాగే కడుపులో ఇన్ఫెక్షన్లు ఉన్న, తర్వాత రొంప, జలుబు, దగ్గుతో సమస్యలు బాధపడుతున్న వాళ్ళు ఒకసారి మునగాకు పప్పును వండుకుని తినండి. ఫ్రై రూపంలో కానీ, ఇలా పప్పు రూపంలో కానీ, లేదు కారపొడిలాగైనా మనం చేసుకుని తినచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న పప్పు కాబట్టి, అలాగే ఈ మునగాకు, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. మనం రోజు తినే పప్పు కంటే ఈ పప్పు చాలా రుచిగా ఉంది. మునక్కాయ ఎంత రుచిగా ఉంటుందో అంతకన్నా డబుల్ టేస్ట్ ఉంది పప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.